ఓకే, నమస్కారం రాజు గారు. సో ఈరోజు మనం కడతాల అడవికి వచ్చినాము. అవును సార్. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫారెస్ట్ అన్నట్టు. అయితే ఈ ఫారెస్ట్లో ఎస్పెషల్లీ ఇక్కడున్న గుట్టలు కానీ ఇక్కడున్న చెట్లు, ఈ రాళ్ళు ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నట్టు. ఇది మన క్యాంపింగ్ సైట్, ఈరోజు రాత్రికి ఉండే ప్రదేశము. సో ఇక్కడ ఎస్పెషల్లీ పిట్టలు చాలా ఉంటాయి. మనకు శబ్దాలు కానీ అవి ఇంకా ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి. రండి ముందటికి వెళ్దాం. సో ప్రకృతిలో మమేకమై జీవించాలనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది సార్? ఇది చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నది. ఈవెన్ స్కూల్కి పోయినప్పుడు కూడా నేను, అంటే మా స్కూలు ఒక చిన్న అడవి లాంటి ప్లేసులనే ఉండే, అంటే పెద్ద క్యాంపస్ అది, సర్వైవ్ ఇండియా అనేది, అందులో మా స్కూల్ ఉండే. ఓకే. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడున్న చెట్లు కానీ ఈవెన్ రేగి పండ్ల చెట్లు ఉండే, ఆ రేగి పండ్లు తెంపుకొని పోయేటోని. సో అక్కడున్న బయోడైవర్సిటీ అవన్నీ కూడా చాలా కనెక్ట్ అయినా. రెండోది, మేము నివసించే ఇల్లు కూడా రామంతపూర్లో, అది చెరువు పక్కన ఉండే. సో దాంతో ఏంటంటే అక్కడ కంటిన్యూస్గా ఆ నీళ్ళల్లో ఉండే పిట్టలు, చేపలు, తర్వాత అక్కడ ఉండే పశువులు మేయడానికి వచ్చినాయి. దాని పక్కన పంట పొలాలు కొన్ని చేసుకునే వాళ్ళు ఉంటుండే. ఇంకా కొంచెం కిందికి వెళ్తే మూసి నది ఉండే. అట్లనే ఇంటి దగ్గర కొన్ని రాళ్ళు ఉండే, అవి ఎక్కడం దిగడము. సో ఇట్లా నేచర్ కనెక్షన్ అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉన్నది. రెండోది, అది పెద్దగా అయినాక నేను అది జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రం అంటాం కదా, ఇంకా దీని పట్ల ఎక్కువ ఆకర్షితున్నాయి. ఆ సబ్జెక్ట్ అందుకే తీసుకున్నా. తర్వాత జియాలజీ కూడా, తర్వాత పర్యావరణం మీద నా పిహెచ్డి చేయడము. సో ఈ సబ్జెక్టులు తీసుకున్నందుకు కూడా నాకు తిరగడం అనేది ఇంకా అందులో భాగం అయిపోయింది. సో ఈ విధంగా నేను అంటే ఇంకా మోర్ కనెక్టెడ్ అయిపోయినా. సో నాకు ఉన్న అనుభూతులు ఇవన్నీ కూడా మిగతా అందరికి కూడా ఏ విధంగా ఇవ్వాలనే దాని మీదనే నా ఆలోచన ఉంటుంది. అందుకే జియో స్పిరిట్ అనే ప్రోగ్రామ్స్ నేను రెగ్యులర్గా ఎస్పెషల్లీ యూత్కి ఫెసిలిటేట్ చేస్తుంటా. సో దీని ద్వారా చాలా మందికి ఒక మంచి అనుభూతి రావాలని. సో ఇది మనం ఇక్కడ కడతాల్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ మన గడ్డి కూడా ఉంటుంది, రకరకాల గడ్డి చూడవచ్చు. కానీ ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే కలర్ చేంజ్. ఎస్పెషల్లీ సీజన్లో మనం జస్ట్ ఇప్పుడు జనవరి బిగినింగ్లో ఉన్నాము. సో ఆకులు రాలుకుంటా, ఈవెన్ ఆకుల యొక్క కలర్ కూడా చేంజ్ అయ్యకుండా ఎల్లోయిష్ మీరు చూడవచ్చు. ఎంతో వైవిధ్యంగా గ్రీనరీ తోటి ఉన్నది మొత్తము. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్. అడవి అంటే ఓన్లీ పచ్చదనం ఒకటే కాదనేది పాయింట్. ఇక్కడ అన్నిటిని అప్రిషియేట్ చేయాలనేది. ఈవెన్ రాళ్ళల్లో కూడా ఎన్నో రకాల రాళ్ళు ఉంటాయి మనకు. సో ఇక్కడ చూడవచ్చు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కానీ ఇక్కడ అంటే నల్ల రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ కూడా దేవుళ్ళు లేవు రకంగా, వీటినే శిల్పాలు చేస్తారు. వీటిని డోల్రైట్ అంటారు, ఈ నల్ల రాళ్ళను. పాట కూడా ఉంది ఈ నల్లని రాళ్ళలో. సో ఈ థార్నీ వెజిటేషన్ మీరు చూడవచ్చు. దీనికి ఒక స్పెషల్ అరేంజ్మెంట్ ఉంటుంది ఆ ముండ్లది. గోల్డెన్ రేషియో అంటారు. సో అవన్నీ ఉంటాయి అన్నట్టు ఇంట్లో. వాటి మధ్య మ్యాథమెటికల్, అవును, ఫెబర్నాచి సిరీస్ అని, గోల్డెన్ రేషియో అని, ఈవెన్ స్టార్లో కూడా 5 స్టార్ ఉంటుంది కదా, అందులో కూడా పెంటాగాన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఎన్ఏ ఆఫ్ నేచర్ అంటాం మనము. అంతే కదా. అంటే అటామిక్ లెవెల్లో మనం వేరే రకంగా ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు అని అది చెప్తాం. కానీ నేచర్స్ డిఎన్ఏ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ, లేకపోతే హార్మోనీ అనేది ఉండదు అంత ఈజీగా. సో
సో ఇదంతా హార్మోనీ కావడానికి ఆ నేచర్స్ డిఎన్ఏ ఉంది కాబట్టి మనకు చెప్పారు. ఇప్పుడు చూడండి, సూర్యుడి యొక్క కాంతి వీటి మీద పడినప్పుడు ఈ ఈవినింగ్ సూర్యకాంతి చాలా డిఫరెంట్గా ఉంది చూడండి సార్. ఇప్పుడు ఈ ఆకులు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటాయో. ఈ విత్ దిస్ రిఫ్లెక్షన్ మనకు సూర్యుడు ఒక రిఫ్లెక్షన్ ఈ ఆకుల్ని చూస్తే అంటే కలర్స్ కానీ వైబ్రెన్సీ కానీ ఎంత బ్యూటిఫుల్ మనకు అంటే ఏడ కూడా కనబడాయి. మనకు అర్బన్ ఏరియాస్లో ఉన్నప్పుడు దాదాపుగా ఇవన్నీ మిస్ అవుతుంటాం. సో మనం ఉండే ప్రాంతం ఇదే రాత్రికి క్యాంపింగ్ సైట్. సో ఈ గుట్ట మీద సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది మనం ఉండడం కాదు, తరతరాల నుంచి ఇక్కడ మానవులు ఆది మానవం అన్నాం కదా, వాళ్ళందరూ కూడా ఈ రాళ్ళతోటే పనిముట్లు చేసుకొని. చూడండి ఎన్ని కొమ్మలు ఒకేసారి, చాలా యూనిక్, ఎప్పుడు చూడలేదు ఇట్లా చెట్టు జుబి చెట్టు అంటాం మనము. చెట్టేనా? చాలా పాతదే ఉంటుంది, ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో పాతది. బోన్సాయ్ అంటాం దాన్ని. బోన్సాయ్ అంటే తక్కువ రిసోర్సెస్ ఉన్నా అది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ బర్డ్స్ ఉన్నాయి కదా, అంటే అవి అది ఎగ్స్ ఎన్నో పెట్టినాయి ఇక్కడ గడ్డిలా. మనను డైవర్ట్ చేయడానికి ఇంకో దగ్గర ఎగురుతాయి. అక్కడనే ఉంటే తెలుస్తుందని రౌండ్ ఎగురుకుంటా చెప్తాయి అరుస్తుంటే. కెమెరా ఆపరేట్